शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 6:20. తిథి సప్తమి తెల్లవారుజామున 6:05 వరకు. నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 3:58 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:42 వరకు. మరల మధ్యాహ్నం 12:51 నుంచి 1:35 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:26 నుంచి 3:07 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి శుభ సమయం సాయంకాలం 4 గంటలకు. ఈ సమయంలో మనం ముఖ్యమైన కార్యక్రమాలను ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలను లాభప్రదంగా మలచుకోగలుగుతాం. విశేషించి ఆనందప్రదంగా మలచుకోగలుగుతాం. నేటి విశేషం శుక్రవారం సాయంకాలం ప్రదోషం కూడా ఉంది. ఆ ప్రదోషం వల్ల మనం శివారాధన చేస్తే లక్ష్మీప్రదం అవుతుంది, సంపద సిద్ధిస్తుంది. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ ప్రీతికరమైనటువంటి ఆ అంశాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే శుక్రుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలనిచ్చేవిగా ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. తనకు ఉన్నదానితో సంతృప్తి పడే వ్యక్తి పొందే సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇతరులకు ఉన్నది చూసి అసూయపడే వ్యక్తి దుఃఖాన్ని తీర్చటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఒక ఉన్నత స్థాయి పరిత్యాగం. మీరు జీవితాన్ని పరిత్యజించరు, మీకోసం మీరే సృష్టించుకున్న ఒక మోస వ్యక్తిత్వాన్ని పరిత్యజిస్తారు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఉపాసన అనేటువంటిది మానవ జీవితానికి చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఉపాసన అంటే ఏంటి? మనం సేవింపదలచినటువంటి దైవాన్ని నిష్ఠగా ప్రత్యక్షం చేసుకోవడానికి చేసేటువంటిది. అంటే నిజంగా దేవుడు ప్రత్యక్షమవుతాడా అంటే మన మనస్సుకు ఆ భావన పరంపర రావటం, అదే ఉపాసనలో దాగిన పరమార్థం. ఈ ఉపాసన శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయరీత్యా పరిశీలించినట్లయితే మనస్సుకు బాగుగా అర్థమగునట్లుగా పరిశీలించి ఎడతెగని తైలధార వలె ఆ భావనా పరంపరలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆ ఆనందమయ తత్వాన్ని అర్థం చేసుకోవటమే ఉపాసనా తత్వంలో దాగిన పరమార్థం. ఆ ఆనందమయ తత్వంలో పరిపూర్ణమైనటువంటి వికాసాన్ని పొంది ఆహా భగవంతుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పేసి అనుకోవటం అన్నమాట. నిజంగా భగవంతుడు ప్రత్యక్షమవుతాడా అంటే అది వారి యొక్క ఉపాసనా చాతుర్య లక్షణం, ఆ మనస్సుకు తట్టినటువంటి ప్రభావతత్వమే. అందుచేతనే భగవంతుని ప్రార్థించు, కీర్తించు, త్రికరణ శుద్ధి కలిగి నీవు ధ్యానం చేసినట్లయితే నీ మనస్సుకు
ఒక సాక్షీభూత దైవం అలా కనిపిస్తుంది. దాన్ని చూసుకొని ఆనందపడతావు. ఆ ఆనంద తాండవమే నీకు యోగాన్ని, చక్కటి అదృష్టాన్ని ప్రసరింపచేస్తుంది. ఉపాసన చేత గొప్పదైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగి జ్ఞానైశ్వర్యం కూడా కలిగి తీరుతుంది. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయ పరిజ్ఞానం కూడాను తెలిసి నీవు మానవాళికి మహోన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి ప్రభావాన్ని అందించిన వాడువవుతావు. అందుచేతనే దైవం మానవ రూపంలో ఆవిర్భవించినప్పుడు వారు ఉపాసనా తత్వంలో దైవజ్ఞానవంతులై మానవాళికి ధర్మ ప్రవర్తనా నియమావళిని అందరికీ ఏర్పరిచి మీరు కూడా ఈ మార్గంలో పయనింప చేసుకున్నట్లయితే మీ జీవితాన్ని ఆనందో బ్రహ్మతత్వాన్ని అనుభవిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉపాసనలో దాగిన పరమార్థం అంత గొప్పది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అమృతస్వాంతులు తల్లిదండ్రులు నిజ ప్రాణాధికంబైన ప్రేమమునన్ పెంచిరి పెద్ద చేసిరను ఆత్మజ్ఞానమున్ వీడి పెండ్లము వెంటంజని శ్వానమై శ్వసురు నింటన్ నిల్చువాడల్పుడు ఉత్తమ పుత్రుండు తిరస్కరించునే పితన్ తా రామలింగేశ్వరా. ఓ రామలింగేశ్వర స్వామి, ఈ లోకంలో ఒక్కొక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి సన్నివేశాలు చూస్తుంటే, ఈ సంతానం ఆ తల్లిదండ్రులను చూసే విధానాన్ని చూస్తుంటే బాధ కలుగుతున్నదయ్యా. అమృతస్వాంతులు తల్లిదండ్రులు, ఏ తల్లి తండ్రి అయినా పిల్లల విషయంలో అమృత హృదయులుగా ఉంటారు. అమృతస్వాంతులు తల్లిదండ్రులు నిజ ప్రాణాధికంబైన ప్రేమమునన్ పెంచిరి పెద్ద చేసిరను ఆత్మజ్ఞానమున్ వీడి. మా అమ్మ నాన్న అమృత హృదయులు. వారు ఎంతో ప్రాణప్రదంగా నన్ను చూసుకున్నారు. ప్రాణాధికంగా తమ ప్రాణముల కంటే ఎక్కువగా మమ్మల్నే ఇష్టపడి మా బాగోగులు చూస్తూ మాకు చదువులు చెప్పించి మమ్మల్ని ఇలా ప్రయోజకుల్ని చేశారు, పెద్ద చేశారు అనే ఆత్మజ్ఞానమున్ వీడి. ఆ రకమైనటువంటి కనీస జ్ఞానం, ఆత్మజ్ఞానము కంటే ముందు కనీస జ్ఞానం. ఈ జ్ఞానం ఎలా ఉండాలంటే ఇక్కడ ఆత్మజ్ఞానం అనే ప్రయోగం ఎందుకు చేశారంటే సుబ్బన్న శతావధాని గారు, వీడి ఆత్మలోంచి ఆ భావం రావాలి. నా తల్లిదండ్రులు నా కోసం ఇంత కష్టపడి నాకు విద్యాబుద్ధులు చెప్పించారు అనేది వీడికి ఇంగిత జ్ఞానం వల్ల, లేకపోతే వారి నుండి ఆ వసతులు ఆ విద్యాబుద్ధులు పొందటం వల్ల రాకూడదు. వాళ్ళు చూపించినటువంటి ప్రేమ, ఆదరణ, వాటి వల్ల వీడి ఆత్మలోకి వెళ్ళిపోవాలి ఆ భావం. కనుక ఆత్మజ్ఞానం అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమాపేక్షలు తాను ఎంత పొందాడో వీడికి ఏదో తెలియటం కాదు, వీడి రక్తనిష్టమైపోయి ఉండాలి. వీడి దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాల్లో ఈ తల్లిదండ్రులకి సంబంధించిన ప్రతి అంశము కూడా సుస్పష్టంగా నిక్షిప్తమై ఉండాలి. అటువంటి ఆత్మలోకి వెళ్ళిపోవలసినటువంటి ఈ లక్షణాలన్నింటినీ కూడా వీడు వదిలేసి ఏదో ఇప్పుడు చూసినటువంటి ఒక సన్నివేశాన్ని ఎలా మరుక్షణం మర్చిపోతాడో, సాధారణంగా వీధుల వెంట వెళ్ళేటువంటి మానవుడు అలా ఈ తల్లిదండ్రులు చేసినటువంటి ఈ అద్భుతమైన ఈ త్యాగ ఫలాన్ని వాడు పొంది వాళ్ళని కూడా అలా ఏదో దారి వెంట వెడుతూ చూసి వదిలేసే అంశంలాగా ఈ తల్లిదండ్రుల్ని భావిస్తున్నాడు. అటువంటి జ్ఞానం లేకుండా అని ఇక్కడ ఆత్మజ్ఞానము అని ఇక్కడ ఈయన ప్రయోగించారు. పెంచిరి పెద్ద చేసిరను ఆత్మజ్ఞానమున్ వీడి పెండ్లము వెంటంజని శ్వానమై.
భార్య రాగానే ఆ భార్య వెనకాల వెడుతున్నాడు వీడు అని ఇలా ఈ మహాకవి మందలించారు. మహాకవికే ఇలా మందలించేటువంటి శక్తి, హక్కు ఉంటాయి. ఇది మహాకవుల బాధ్యత. సమాజంలో ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఆ సమాజం మొత్తాన్ని మందలించేటువంటి శక్తి ఒక కవికే ఉంటుంది. కనుక ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి సంతానాన్ని ఇలా మందలిస్తున్నారు సుబ్బన్న శతావధాని గారు. పెంచిరి అమృతస్వాంతులు తల్లిదండ్రులు నిజ ప్రాణాధికంబైన ప్రేమమునన్ పెంచిరి పెద్ద చేసిరను ఆత్మజ్ఞానమున్ వీడి పెండ్లము వెంటన్ శ్వానమై. పెళ్ళాం వెనకాల కుక్కపిల్ల తోకాడిస్తూ వెళ్ళినట్టుగా వెళ్ళిపోతూ శ్వసురు నింటన్ మామగారింట్లో నిల్చువాడల్పుడు. తల్లిదండ్రుల్ని వదిలి భార్యతో వెళ్ళి మామగారింట్లో ఉండేటువంటి వాడు అల్పుడు. ఉత్తమ పుత్రుండు తిరస్కరించునే పితన్ శ్రీరామలింగేశ్వర అంటూ ఉత్తమ పుత్రుడైనటువంటి వాడు తల్లిదండ్రుల్ని నిరంతరము కూడా సంరక్షిస్తాడు. ఉత్తమ పుత్రుడు గాని అల్పులే ఇలా చేస్తారు అని ఒక్కసారి అటువంటి వారికి చురక వేస్తూ అలా ఉండకూడదని హెచ్చరిస్తూ సమాజం సన్మార్గంలో నడవాలి, తల్లిదండ్రుల్ని సంరక్షించాలి, బిడ్డలు ప్రయోజకులైన తర్వాత అనేది అందరికీ తెలియజేస్తూ అద్భుతమైన పాండితీ ప్రకర్షతో నిర్మోహమాటంగా చక్కని పద్యరచన చేసి ఆ పరమేశ్వరునకు తాను అంకితమై భక్తితో ఆర్తితో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు అవధాని పితామహులు శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి రామలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. శ్రీ హనుమతే నమః. అన్నమయ్య కీర్తనల్లో హనుమత్ అద్భుతాలు అనే అంశాన్ని గురించి చెప్పుకుంటూ, ఎక్కుడు బ్రహ్మపట్టానికి ఇది కాచుకున్నవాడు పిక్కటిల్లి సంతోషాన పెద్ద హనుమంతుడు అనే పల్లవితో రచించిన కీర్తనల్లో రెండవ చరణంలో రెండవ భాగాన్ని చెప్పుకున్నాం. పన్నుగడై రాఘవుని బంట్ల లోపల నెల్ల పెన్నిధియై ఉన్నవాడు పెద్ద హనుమంతుడు. ఇక్కడ పన్నుగడ అనే శబ్దం వేశారు. పన్నుగడ అంటే వ్యూహము అని అర్థం. హనుమంతుడు ఏది చేసినప్పటికి కూడా ఒకానొక ఆలోచనతో కూడిన ప్రణాళికతో చేస్తాడు. అందుకే జ్ఞానముతో చేసిన పనికి పన్నుగడ అని అర్థం. అలాంటి జ్ఞాన సహితమైనటువంటి కార్యక్రమములు చేస్తూ రాఘవుని బంట్ల లోపల నెల్లా పెన్నిధేయున్నవాడు. అటువంటి ప్రణాళికా శక్తి చేత, జ్ఞానము చేత రామచంద్రమూర్తి బంట్లలోకెల్లా గొప్పవాడి ఇతడున్నాడు. ఇక్కడ గొప్పవాడని చెప్పడంలో ఒక విశిష్ట ప్రయోగం చేశాడు అన్నమయ్య. అది పెన్నిధి అయ్యున్నవాడు అన్నారు. ఇక్కడ గొప్పతనానికి పెన్నిధి శబ్దం చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? పెన్నిధి అంటే గొప్ప నిధి అని అర్థం. నిధి అంటేనే తరగని సంపద, గొప్పదైన తరగని సంపదగా ఉన్నట్ట. మొత్తం రాముని యొక్క బంట్లలో, రాముని బంట్లు అంటే వానర వీరులు అవుతారు. అలాగే రామ పరివారంలో ఉన్నటువంటి సమర్థులైన లక్ష్మణ భరత శత్రుఘ్నాది అయోధ్యా వీరులు కూడా అవుతారు. అంతేకాదు రాముడంటే నారాయణుడు, నారాయణుని యొక్క నిత్య సిద్ధ పరివారమైనటువంటి గరుత్మంతుడు, నంద సునందాది పార్షదగణం కూడా అవుతారు. మొత్తం అటు వైకుంఠంలో, ఇటు అయోధ్యలో, ఇటు వానర వీరుల్లో అందరిలో కలుపుకున్నప్పటికీ కూడా ఆ విష్ణువు యొక్క బంట్లలోకెల్లా గొప్పవాడు, ఒక పెన్నిధి వంటివాడు హనుమంతుడు. అంటే ఒక సంపద వంటివాడు. ఈయన గొప్ప కార్యములు చేయడమే కాదు, ఆ కార్యముల యొక్క ఫలముగా అనేక రకములైన సంపదలను ఆర్జించి పెట్టాడు. ఇక్కడ విజయ సంపద మొదలుకొని రాజ్య సంపద వరకు సర్వసంపదలు ఆర్జించి పెట్టినటువంటి రామకార్య ధురంధరుడు గనక
రాముని బంట్లలోనెల్లా పెన్నిధేయున్నవాడు అని చెప్పడంలో ఔచిత్యం ఇది. ఒక కార్యధురంధరుడికి బంటుకి ఉండవలసిన లక్షణం హనుమంతుడి దగ్గర ఇక్కడ పన్నుగడై పెన్నిధియ్యై అని 2 శబ్దములతో చూపించారు అన్నమాచార్యుల వారు. మరిగి రేయు పగలు మతంగ పర్వతమాడ బిరుదులతోడను వెరసీవాడే 20 శ్రీ వెంకటేశి హితుడై ఎప్పుడు పెచ్చు పెరుగుచునున్నవాడు పెద్ద హనుమంతుడు. మరిగి రేయు పగలు మతంగ పర్వతమాడ. మతంగ పర్వతం అనే క్షేత్రంలో పగలు రేయు కూడా విహరించేటువంటి నిత్యమూర్తి ఇతడు. బిరుదులతోడను వెరసీవాడే. బిరుదులు అంటే చేసిన గొప్ప పనికి గాను పొందిన కీర్తి అని అర్థం. తన పనులకి కీర్తికి మిగిలిపోయే పేరుని సంపాదించాడు. అందుకు గొప్ప పనులవాడు, ఆ పనులకు గొప్ప గుర్తింపు పొందినవాడు అని చెప్పడమే బిరుదులతోడని చెప్పడంలో ఆంతర్యం. అలా మెరిసినటువంటి ఇతడు వెంకటేశి హితుడై అంటే ఆ రామమూర్తికి హితుడై ఉంటూ ఎప్పుడూ పెచ్చు పెరుగుచునున్నవాడు. హనుమంతుని యొక్క పెరగడం అనేటువంటి స్వరూపం ఒకప్పుడు ఇంత పెరిగాడు గనక అంతే పెరుగుతాడని చెప్పలేము. ఎప్పుడు ఎంత అవసరమో అంత పెరుగుతాట. ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై అంతటి వాడనేనగుదు నప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై అంతక ప్రంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యముల్ తనర చేయగా కల్పతరూపమానుడన్ అని విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో హనుమద్వచనం మనకు కనబడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా తన స్వరూపాన్ని పెంచుతాడు. ఇది కార్యానుకూలంగా తనని తాను మలచుకోగలిగే శక్తి ఉండాలి అని లోకంలో హనుమ ఇచ్చే సందేశం. ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరమో దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. అంతేగాని ఉన్న బలమంతా అన్ని చోట్ల చూపించడానికి లేదు. ఎక్కడ ఏది అవసరమో అంత. అయితే అవసరమైనంత చూపించగలిగేటంత శక్తి కూడా అందరికీ ఉంటుందా? అది హనుమంతుని దగ్గర ఉన్నది. అందుకే ఎప్పటికైనా సరే రామచంద్రమూర్తి కార్యానికే అయితే మాత్రం ఎప్పుడూ పెచ్చు పెరుగుచునున్నవాడు. పెచ్చు పెరుగుట అనే మాటకి మాటి మాటికి పెరగగలిగే లక్షణం అది. అందుకు ఈ పెద్ద హనుమంతుడు ఎంతైనా పెరగగలడు. అందుకు పెద్ద హనుమంతుడనే మాటకి వ్యాఖ్యానమా ఈ కీర్తన అనిపిస్తున్నది. అందుకే చివరికి పెచ్చు పెరుగుచునున్నవాడు పెద్ద హనుమంతుడు. విరాట్ రూపుడు ఇంతున్నాడు అని ఎంత చెప్పినా అంతకు మించి కూడా ఆయన ఉండగలడు. అందుకు భగవత్తత్వాన్ని మనం చూస్తూ మనకు ఎంత చూపించాడో అంతే అనడానికి లేదు. మనకు చూపించనిది, మనం తెలుసుకోలేనిది, తెలుసుకోవలసినది ఇంకెంత ఉన్నదో. అందుకే అప్రమేయుడు అనే భావమే పెద్ద హనుమంతుడు అనే మాటలో కనబడుతున్నది. కొలత కందనివాడు. ఆయన మహిమ కానీ, గుణము కానీ, బలము కానీ, తత్వము కానీ, రూపము కానీ ఇవన్నీ కూడా కొలత కందనివి. అప్రమేయ ఆంజనేయ అని భావించవచ్చు పెద్ద హనుమంతుడిని మాటలో. ఈ పెచ్చు పెరుగుచు అనే మాటలోనే అప్రమేయత్వం కనబడుతున్నది. ఈ విధంగా పెద్ద హనుమంతుని కీర్తించి మరొక కీర్తనలో హనుమంతుని యొక్క మంత్రమూర్తిని ఆవిష్కరిస్తున్నాడు. హనుమంతుడు సుందరమూర్తి. సుందరమూర్తి అంటే అందమైన వాడు అని అర్థం. ఈ అందం ఆయన రూపంలో ఉంది, ఆయన చేతలో ఉంది. పైగా చేతలో మంచి చూపించినప్పుడు రూపం కూడా అందంగానే గోచరిస్తుంది. అందుకు ఎప్పుడూ మంచి కలిగించేవాడిని ఎప్పుడూ చూడాలనిపిస్తుంది. ఎప్పుడూ చూడాలనిపించేదే అందం. అందుకు హనుమంతుడే సుందరుడు. ఆ సుందర స్వరూపం ఎంత గొప్పగా ఉన్నది అంటే 16 వన్నెల బంగారు కాంతులతోడ పొదలిన కలశాపుర హనుమంతుడు 16 వన్నెల బంగారు కాంతులతోడ. హనుమంతుడు బంగారు కాంతులతో మెరిసిపోతున్నాడు. అది 16 వన్నెల బంగారు కాంతులు. ఈ 16 వన్నెలు అనేది ఒకానొక తెలుగు పలుకుబడి. ఒక నిక్కమైనటువంటి బంగారాన్ని 16 వన్నెలు అంటారు. ప్రకాశిస్తూ ఉన్నటువంటిది, కల్తీ లేనటువంటిది, స్వచ్ఛమైన బంగారం అని చెప్పడం ఇక్కడ 16 వన్నెలు. అంతేకాదు 16 కళలు పరిపూర్ణత్వానికి గుర్తు. అందుకు పరిపూర్ణమైన కళలతోనూ నిక్కమైనటువంటి నిండైనటువంటి ప్రకాశంతోనూ ఉన్నాడు గనక బంగారు కాంతులతోడ. ఇక్కడ హనుమంతుని యొక్క స్వరూపము కాంచనాద్రి కమనీయ విగ్రహం అని భావించాం. హనుమంతుడు ఎలా ఉంటాడు అంటే ఆ స్వామి పారిజాత తరుమూలవాసినం, పారిజాత వృక్షంలో బంగారు కాంతులతో ఉన్నటువంటి స్వామి. అందుకే ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం. ముఖం కాస్త ఎరుపెక్కిన పసుపు కాంతితో ఉన్నది. మిగిలిన శరీరపు వన్నె అంతా కూడా బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నవాడు. అయితే ఆ బంగారు కాంతులు ఎలా ఉన్నాయి? కాంచనాద్రి కమనీయ విగ్రహం. ఇక్కడ అద్రి శబ్దాన్ని ప్రయోగించారు. అంటే కొండ అని అర్థం. బంగారు కొండ లాంటి కమనీయమైన విగ్రహం కలవాడు. ఆ కమనీయ అనే శబ్దంలోనే సౌందర్యాన్ని ధ్వనింపజేస్తున్నారు. పైగా స్వామి యొక్క సౌందర్యం ఎంత గొప్పది అంటే కందర్పకోటి లావణ్యం సర్వవిద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్త కల్పమహీరుగం
అభయం వరదం దుర్భ్యాం కలయే మారుతాత్మజం అని కీర్తిస్తున్నది మంత్రశాస్త్రం. ఎలా ఉన్నాడయ్యా స్వామి అంటే కందర్పకోటి లావణ్య అంట, అంటే కోట్ల కొలది మన్మధులని మించిపోయిన అందంతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. సర్వ విద్యా విశారదం, సర్వ విద్యల్లో నైపుణ్యము కలిగిన జ్ఞానముతో ఉన్నాడు అని. పైగా జ్ఞానం యొక్క స్వరూపమే వెలుగు, అందుకే జ్ఞానాన్ని వెలుగుతో పోలుస్తారు. ఆ వెలుగు రంగే బంగారు రంగు, అందుకే హనుమంతుడి శరీరం నుంచి వస్తున్న బంగారు కాంతులు, ఆ కనక ప్రకాశం అంతా కూడా జ్ఞానము యొక్క వర్చస్సు. ఆ వర్చస్సే స్వామి యొక్క మేని వెలుగు కూడా. అందుకు స్వామి యొక్క బంగారు కాంతి, ఆ హిరణ్యవర్ణము, అటు ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని వెదజల్లునటువంటి కాంతి అది. అందుకు బంగారు కొండలా కూర్చున్నటువంటి స్వామి యొక్క సుందర రూపాన్ని ఇక్కడ 16 వన్నెల బంగారు కాంతులతోడ. తులసీదాస్ కూడా ఇదే మాటని కాంచన భరణ బిరాజ సుబేశ కానన కుండల కుంచిత కేశ అని వర్ణిస్తారు. ఇక్కడ ఆ కాంచన వర్ణ అనగా సువర్ణ కాంతులతో ఉన్నటువంటి సువేష, చక్కని వేషము కలవాడు అన్నారు. ఇక్కడ ఆ వేషం అంటే రూపము, అంతేకాదు వేషము అన్నప్పుడు రూపంతో పాటు కట్టు బొట్టు కూడా వస్తున్నది. స్వామి ధరించినటువంటి వస్త్రములు, ఆభరణములు, అదేవిధంగా శాస్త్రోచితమైనటువంటి ఆ యజ్ఞోపవీత కుండలముల ధారణ, ఇదంతా కూడా సువేషం, మంగళకరమైనటువంటి వేషము. కట్టుబొట్టు కూడా శాస్త్రోచితంగా సంప్రదాయబద్ధంగా ఉంటే అందులో పవిత్రత ఉట్టిపడుతుంది. అందుకే స్వామివారు ఎలా ఉన్నారంటే వెల్లజన్నిదంబు వెలయువా అని తెల్ల నారచీర ధృతిదాల్చునాతని వెల్లజన్నిదంబు వెలయువా అని బ్రహ్మచారి వేష భాసురు వానరు చూచ చెట్టు మీద క్షోణిజాత అంటారు విశ్వనాథ వారి కల్పవృక్షంలో. అక్కడ అశోక వృక్షంపై కూర్చున్న ఆంజనేయ స్వామి వారు సీతమ్మకి ఎలా కనిపించారంటే వేష్టితార్జున వస్త్రంచ, తెల్లని వస్త్రం కట్టుకున్నాడు, బంగారు కాంతులతో మెరిసిపోతున్నాడు, కుండలము యజ్ఞోపవీతము ధరించి అద్భుతమైన బ్రహ్మచారి స్వరూపంగా గోచరించాడు. అది సువేషము, అది బంగారు కాంతులతో ఉన్న సువేషము. అందుకే 16 వన్నెల బంగారు కాంతులతోడ పొదలిన కలశాపుర హనుమంతుడు. కలశాపుర హనుమంతుడు ఎక్కువ కీర్తనలో కీర్తించారు. కలశాపుర హనుమంతుడు, మంగాంబుది హనుమంతుడు, ఇలా వివిధ క్షేత్రముల్లో అన్నమయ్య హనుమంతుని చూసినప్పుడు చెప్పిన కీర్తనలు. ఈ కలశాపుర హనుమంతుని రూపాన్ని అన్నమయ్య కీర్తనలు బట్టి మనం గ్రహించుకోవచ్చు. ఎడమ చేత బట్టె నిదివో పండ్లగొల, కుడి చేత రాకాసి గుంపుల కొట్టి, తొడిబడ నూరుపులతో తూర్పు మొగమైనాడు పొడవైన కలశాపుర హనుమంతుడు. ఎడమ చేతితో అరటి పళ్ళ గల పట్టుకున్నట్ట, కుడి చేతి రాకాసి గుంపుల కొట్టే, కుడి చేతితో రాక్షసుని సంహరిస్తున్నాడు. పైగా తొడబడ నూరుపులతో ఆ ప్రతాప సూచకమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో తూర్పు ముఖమైనాడు, తూర్పుకు అభిముఖంగా ఉన్నటువంటి వాడు కలశాపుర హనుమన్మూర్తి. పొడవైన కలశాపుర హనుమంతుడు, పొడవైన ఆకారంతో బృహద్విగ్రహంగా హనుమంతుడు భాషిస్తున్నాడు. తొక్కె అక్షకుమారుని తుంచి అడగాళ్ల సంధి, నిక్కించెను తోక ఎత్తి నింగిమోవను, చుక్కలు మోవ పెరిగి సూర్య వద్ద వేదాలు పుక్కిట పెట్టి కలశాపుర హనుమంతుడు. ఒకే హనుమద్ లీలని వివిధ కీర్తనలో చెప్పడం జరుగుతోంది కనుక పునరుక్తి వలె అనిపించవచ్చు, కానీ భగవద్ లీలల్ని మాటిమాటికి స్మరించడం అనేదే అన్నమయ్య పలు కీర్తనల్లో ఒకే లీలని స్మరించడంలో ఉన్న ఆంతర్యం. అయితే లీల ఒకటైనా చెప్పిన పదజాలముల యొక్క సౌందర్యం కొత్తగా కనిపిస్తోంది ఇక్కడ. అక్షకుమారిని అడగాళ్ల సంధి అంటే తన కాళ్ళ యొక్క సంధిలో, అంటే ఆ 2 కాళ్ళ క్రింద 2 కాళ్ళ మధ్యలో అక్షకుమారుని తొక్కిపట్టి తోక ఎత్తి ఆ నింగి అంటేలా నిలబడ్డాడు. ఆ నిలబడినప్పుడు ఆ స్వరూపం విరాట్ రూపంగా కనబడుతున్నది. బాల్యంలోనే ఇలా పెరిగి చూపించాడు తన స్వరూపాన్ని. సూర్యుని వద్ద వేదాలు నేర్చుకున్నప్పుడు చుక్కలు మోవ పెరిగి, ఆ నక్షత్రములు అంటుకునేలా పెరిగి పుక్కిట పెట్టే, ఇక్కడ వేదాలు పుక్కిట పెట్టే, ఇది తెలుగు జాతీయం. చదువులన్నీ పుక్కిట పెట్టే అంటే చదువులన్నీ తన నోట్లో పెట్టుకున్నాడు, అంతేగాని పుస్తకాలు చూసి చెప్తానంటే అని కాదు. అవన్నీ తనలో ఉండాలి విద్యలన్నీ. అందుకు విద్యలన్నీ తన నోట పెట్టుకున్నటువంటి వాడంటే సర్వ విద్యలు స్వాధీనం చేసుకున్న జ్ఞానమూర్తి హనుమంతుడు, విరాణ్మూర్తి హనుమంతుడు. అటువంటి కలశాపుర హనుమంతునికి నమస్కరిస్తూ సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. అంటే
నువ్వు నిన్ను నివేదన చేసుకున్న పుణ్యానికి ఆయన నానా యాతనలు పడి ఆ కర్మక్షయం చేసుకోవాలా? నివేదన చేసుకున్నాను అంటారు కదా చాలామంది. అది అంటే నిన్ను తనలో కలుపుకోవటం వల్ల ఆయన పరిశుద్ధంగా కూడబెట్టుకున్న పాపాలన్నీ, ఆ పాలన్నీ కూడా పాపాలు తొలగించుకొని శుద్ధమైన పాలు అవి. అటువంటి శుద్ధమైన పాలన్నీ కూడా విరిగిపోతాయి కదా. విరిగిపోవాల్సిందేనైతే నీ పాపాలతో చేరినటువంటి పాలను కలుపుకున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి పాలు విరిగిపోవాల్సిందేనా? అయితే మరి ఇలాంటి విపరీత పరిణామాలను ఇచ్చేటువంటి నివేదన నువ్వు చేయవచ్చా? ఒకవేళ నువ్వు చేసినా ఆయన ఒప్పుకుంటాడా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానంగా ఇక్కడ ఒక ఉపాయం చెబుతున్నాడు శివుడు. ముందు నిన్ను నువ్వు శుభ్రపరచుకో. నీ కర్మభారాన్ని క్రమంగా తగ్గించుకో. శుద్ధమైందే మనం పరమాత్ముడికి సమర్పణ చేయాలనే దృష్టితో చెప్పబోతున్నారని చూస్తాం. మొదట గురువుకు చిన్న చిన్న సమర్పణలు చేస్తూ ఉండాలి. దానివల్ల క్రమంగా నీ కర్మబంధాలు తొలగుతాయి. దాంతోపాటే నీలో పరిశుద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది. క్రమంగా ఈ సమర్పణ పెంచు అన్నారు. ఆ గురువుకు ప్రత్యక్ష పూజాదులను కూడా మళ్ళీ చేస్తూ ఉండు అన్నారు. అలా చేస్తూ ఉండగా ఏదో ఒక రోజున సంపూర్ణ నివేదన చేసుకోగల పరిపక్వ పరిశుద్ధ స్థితి నీకు వస్తుంది. అంటే స్టెప్గా వెళ్ళాలా అని అర్థం లేదు. అంటే నిన్ను నువ్వు నివేదించుకోగల త్యాగమా? ఓ త్యాగము, ఆయన నిన్ను అంగీకరించగల పరిశుద్ధి నీకు వస్తుంది. అట్లా ఏమైనా కొంచెంగా స్టెప్గా వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు అర్హత పొందుతున్నావు. అది లేకపోతే నీకు రాదు. నీకు ఆ స్థితి రావటం ఆయన నీ నివేదన స్వీకరించటం రెండు ఒకేసారి జరుగుతాయి. అటువంటి ఇంకా పెద్దగా నీకు నివేదన చేస్తే తీసుకుంటాడు, లేకపోతే ఓ పర్యం అందరిది తీసుకోరు కూడా. ఇలా నీలో పరిశుద్ధి పెరుగుతున్న కొద్దీ నువ్వు చేసే ఈ చిన్న అర్పణలు ఆయనకు మరింత సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంతేగాని నువ్విచ్చే కానుకల విలువను బట్టి ఆయనకు సంతోషం కలగదు. జై గురుదత్త.